ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగానే తను నైనమ్మ కదా? మావయ్య, ఎందుకు మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఎత్తుకో చెల్లి, పాప నీ దగ్గరకు వస్తాను ఉంటుంది. నువ్వు ఆ దేహాన్ని ఆశ్రయించిన అమ్మవారి భక్తురాలైన గాయత్రీదేవి గాని, పునర్జన్మలో పసిబిడ్డగా ఉన్న ఆ కూనగాని తన చేతులు నీ చేతుల్ని తాకినప్పుడు మాత్రమే నువ్వు 3 ఘడియల పాటు త్రినైనివన్న సంగతి గుర్తుకొచ్చును. గాయత్రి, పాప గాయత్రి, ఎలా ఉన్నావమ్మా? ఈ అమ్మకు రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైతే ఎప్పుడొస్తుందో ఏంటో అని చెల్లి గానవి కళ్ళు తుడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నావా బంగారు తల్లి? అయ్యో, నైని చెల్లి, నువ్వే కదా? అదేంటక్క అలా అంటావు? ఏయ్, నువ్వు నైనివే కాదు, నాటకాలు ఆడడానికి వచ్చిన కిలాడి మనిషివి నువ్వు. పళ్ళు రాల్తాయి బావగారు ఇంకోసారి అలా మాట్లాడితే. మీ కొడుకుతో చెప్పండి అత్తయ్య, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోమని. బావగారు అన్నది మిమ్మల్ని అత్తయ్య అని కూడా అనింది అంటే మా అక్కకి గతం గుర్తొచ్చేసినట్టే. గుర్తు రావడం ఏంటి చెల్లి? ఇప్పుడు దాకా నువ్వు త్రినైనివి కాదు, త్రినేత్రువి అన్నట్టు ప్రవర్తించవు అమ్మా. అవునైని, నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. నీకు యాక్సిడెంట్ అయి తలకు గాయమై అలా వింతగా మాట్లాడుతున్నావు అని అప్పటికీ నేను వీళ్ళకి సర్ది చెప్తూ వచ్చాను. కానీ నువ్వు నైనివే కాదు, వేరే ఎవరో అని బెదిరించే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇంత త్వరగా మీకెలా నయమవుతుందో వదినా? కారణం ఉంది విక్రాంత్ బాబు. అది ఈ రహస్యం ఎవరికైనా చెప్పినచో 3 నెలల పిదప నువ్వు నీ దేహాన్ని కూడా ఆశ్రయించలేవు బాలా. ఏంటా కారణం? డాక్టర్లు చేసిన కృషి, అందుకే నేను త్వరగా కోలుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.